కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది. లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరు చేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. అంతకుముందు తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు ₹1,00,000 పూచీకత్తుపై విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్ దొరికింది. ఉదయం తీర్పును రిజర్వ్ చేసిన రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ పై విడుదల చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. అంతకుముందు ఈ కేసులో బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈడీ వాదనలు వినిపించింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఉందని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని, ఈ కేసు దర్యాప్తునకు ఆయన సహకరించడం లేదని ఈడీ తెలిపింది. అందుకు కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరింది. కేజ్రీవాల్ 100 కోట్లు డిమాండ్ చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. పీఎంఎల్ఏ కింద దాఖలు చేసిన ఛార్జ్షీట్లలో ఆయన పేరు లేదని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ అరెస్టు సమయం వెనుక దురుద్దేశం ఉందన్నారు. కేజ్రీవాల్ కేసు మొత్తం వాంగ్మూలాలపైనే ఆధారపడి ఉందని, అంతకుమించి ఎలాంటి ఆధారాలు లేవని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది తెలిపారు. ఆ వాంగ్మూలాలు ఇచ్చిన వారంతా నిందితులుగా, అప్రూవర్లుగా మారారని గుర్తు చేశారు. మరికొందరైతే అరెస్టు చేయబోమనే హామీని పొందారని పేర్కొన్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ కస్టడీని పొడిగించడం కరెక్ట్ కాదని ఆయన వాదించారు. మార్చి 21న కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేస్తే ఎన్నికల దృష్ట్యా సుప్రీంకోర్టు జూన్ 1 వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మళ్లీ జూన్ 2న కేజ్రీవాల్ లొంగిపోయారు.